హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్మాస్టర్ యాప్లో షార్ట్ వీడియోస్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. నా సబ్స్క్రైబర్లో ఒకరు అక్క షార్ట్ వీడియో తయారు చేయండి అని చెప్పి కామెంట్ చేశారు. వారి కోసమే ఇప్పుడు నేను ఈ వీడియో అయితే తయారు చేస్తున్నాను. సో ముందుగా కైన్మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. వీడియో రేషియో అంటే లాంగ్ వీడియో తయారు చేయాలి అనుకుంటే 16:9 మీద క్లిక్ చేయండి. లేదు మేము షార్ట్ వీడియోస్ తయారు చేయాలనుకుంటున్నాము అంటే 9:16 మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా క్లిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీడియా బ్రౌజర్ అంటే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో నేనైతే ఇక్కడ కొంతమంది సెలబ్రిటీస్ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, నా మొబైల్ ఫోన్లో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఇమేజెస్ అయితే కొన్ని తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటికి గ్రాఫిక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ తరుణ్, ఆర్తి అగర్వాల్, సిద్ధార్థ్, సమంత, రణబీర్ కపూర్, దీపికా పదుకొనే ఇమేజెస్ అయితే ఉన్నాయి. వీరంతా కూడా ఎక్స్ లవర్స్. వీరి గురించి షార్ట్ వీడియో అయితే తయారు చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కిందకు స్క్రోల్ చేస్తే నెంబర్ ఆఫ్ గ్రాఫిక్స్ అయితే కనిపిస్తాయి. సో దీనిలో నాకు నచ్చిన ఒక గ్రాఫిక్ని అయితే ఆ ఇమేజ్కి సెట్ చేశాను. ఇదే విధంగా మీకు నచ్చిన ఒక గ్రాఫిక్ని మీకు నచ్చిన ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఒక ఇమేజ్కి మరో ఇమేజ్కి మధ్య గ్రాఫిక్స్ ఇవ్వాలి అనుకుంటే ఎక్కడైతే ఆ 2 ఇమేజెస్ టచ్ అవుతున్నాయో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా క్లిప్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మనకు నచ్చిన గ్రాఫిక్ అయితే ఆ ఇమేజెస్కి సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇమేజెస్కి మనకు నచ్చిన గ్రాఫిక్స్ అయితే సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇమేజెస్ కరెక్ట్గా స్క్రీన్కి ఫిట్ అయ్యేలా కూడా సెట్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన గ్రాఫిక్స్ ఇమేజెస్ మీద ఈ విధంగా అయితే సెట్ అయిపోతాయి. సో ఇప్పుడు షార్ట్ వీడియో అయితే తయారు చేసాము. మరి దీనికి వాయిస్ ఇవ్వాలి, మ్యూజిక్ ఇవ్వాలి. సో వాయిస్ కోసం మనం ఏం చేయాలంటే కింద రికార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మైక్ సింబల్లో రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం చేసిన వీడియోకి వాయిస్ అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా ఆ షార్ట్ వీడియోకి మ్యూజిక్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ చూడండి, మ్యూజిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మ్యూజిక్ అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని గురించి కార్నర్లో యారో సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే సేవ్ అయిపోతుంది. మరొక ముఖ్య విషయం అండి, షార్ట్ వీడియో ఎప్పుడు కూడా 60 సెకండ్స్ మించి ఉండకూడదు, గుర్తుంచుకోండి.